హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో వేకెంట్గా ఉన్న హోమ్ గార్డ్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ హోమ్ గార్డ్ జాబ్స్ అనేవి పర్మనెంట్ జాబ్స్ కాదు, ఇవి వాలంటరీ బేసిస్ పైన ఈ హోమ్ గార్డ్ జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. అండ్ మినిమం 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే శాలరీ అనేది పర్ డే బేసిస్ పైన రోజుకు 710 రూపాయల లెక్కన మనకి శాలరీ ఇస్తారు. పర్ మంత్ అప్రాక్సిమేట్గా 22,000 వరకు శాలరీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి 3 రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ దగ్గర 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేయవచ్చు, లేదా ఐటీఐ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఐటీఐలో కొన్ని ట్రేడ్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఆ ట్రేడ్స్ ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ డిగ్రీలో కొన్ని డిగ్రీలు చేసినటువంటి అభ్యర్థులు ఈ హోమ్ గార్డ్ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి ఈ నోటిఫికేషన్ సంబంధించి అంటే, హోమ్ గార్డ్స్కి ఇంతకుముందు ఫిజికల్ టెస్టులు కండక్ట్ చేసేవాళ్ళు. బట్ ఈ నోటిఫికేషన్కి మాత్రం ఎటువంటి ఫిజికల్ టెస్టులు అంటే రన్నింగ్ కానివ్వండి, హై జంప్, లాంగ్ జంప్ ఇలాంటివి ఏమీ కండక్ట్ చేయకుండా మనకి సెలెక్షన్ అనేది చేస్తున్నారు. మరి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు, ఈ నోటిఫికేషన్కి కావాల్సినటువంటి డీటెయిల్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులయ్యండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏవైనా జాబ్స్ విడుదలైనప్పుడు వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో వెంటనే మీరు చూసి మీకు కనుక క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే ఆ జాబ్స్కి అప్లికేషన్ చేసుకుని మీరు జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింకును, టెలిగ్రామ్ గ్రూప్ లింకును వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటిలో జాయిన్ అవ్వండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి అందులో కూడా వస్తాయి. డియర్ ఫ్రెండ్స్, హోమ్ గార్డ్స్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి మనం ఎటువంటి అప్లికెంట్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్తాను ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది. అయితే ఇది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేశారు. బి కేటగిరీ హోమ్ గార్డ్ వేకెన్సీని ఫిల్ చేయడానికి, అంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్స్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ రిపేర్కి సంబంధించినది కాకుండా, ఈ విభాగం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అదర్ దెన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి హోమ్ గార్డ్ జాబ్స్ని ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్గా మనకి 19 పోస్టులు ఉన్నాయి. ఇది బి కేటగిరీ కింద టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ కింద ఈ వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు. పర్ డే మీకు 710 రూపాయల డ్యూటీ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్ మనకి విశాఖపట్నం నుంచి రావడం జరిగిందనమాట. అండ్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే హోటల్ మేనేజ్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఈ హోటల్ మేనేజ్మెంట్ అనే హోమ్ గార్డ్ జాబ్కి అప్లై చేయవచ్చు. డ్రైవర్ అనే పోస్టుకు సంబంధించి 10th పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి డ్రైవర్ జాబ్స్కి అప్లై చేయడానికి. ప్లంబర్ జాబ్కి అయితే ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి. ఐటీఐ కూడా ప్లంబర్ ట్రేడ్లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేయవచ్చు. ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏసీ మెకానిక్ సంబంధించి ఐటీఐ ఇన్ ఏసీ మెకానిక్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా టోటల్ 5 రకాల వేకెన్సీ కోసం టోటల్గా 19 పోస్టుల కోసం మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే, మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది ఏమి ఉండదు. ఫస్ట్ మీరు అప్లై చేసుకుంటారు. వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఈ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్లో ఎవరైతే క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయో వాళ్ళని డైరెక్ట్ ఎగ్జామినేషన్కి పిలుస్తారు. ఫిజికల్ టెస్ట్లు ఏమీ కండక్ట్ చేయరు. రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇలాంటివి ఏమీ ఉండవు. డైరెక్ట్గా మనకి ఎగ్జామినేషన్కి పిలుస్తారనమాట. ఇక్కడ ఎక్స్పర్ట్ ప్యానల్ అనేది ఉంటుంది. వీళ్ళు మీకు ఒక 100 మార్క్స్తో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు.
అయితే ఇవి టెక్నికల్ వేకెన్సీ కాబట్టి మనకి హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ అనేవి ఇవన్నీ కూడా టెక్నికల్ వేకెన్సీస్ కాబట్టి మీ సబ్జెక్ట్ రిలేటెడ్ వంటి క్వశ్చన్సే మీకు వస్తాయన్నమాట. ఓకేనా? ఆ ఎగ్జామినేషన్‌లో ఏం సిలబస్ ఉంటుంది అనేది మనకి నోటిఫికేషన్‌లో ఇవ్వలేదు. బట్ మీకు సిలబస్ ఏముంటుంది అనేది మైండ్‌లోకి రావడానికి నేను మీకు ఇది చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అనుకోండి. ఆ ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ మనకి ఎగ్జామినేషన్‌లో ఉంటాయి. ప్లంబర్ అంటే ప్లంబర్‌కి సంబంధించి, డ్రైవర్ అంటే దానికి సంబంధించి, మోటార్ మెకానిజం దానికి సంబంధించిన క్వెషన్స్ ఉంటాయి. హోటల్ మేనేజ్మెంట్ అయితే దానికి రిలేటెడ్‌గా, ఏసీ మెకానిక్ అయితే ఏసీ మెకానిక్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి అంటే మీరు ఐటీఐలో గానీ, మీ క్వాలిఫికేషన్‌లో గానీ ఏదైతే చదివారో సిలబస్ అదే ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. 100 మార్క్స్‌కి దానిపైన మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇది ఎగ్జామినేషనే ఫైనల్. టెస్ట్‌లు ఇంకా ఏమీ ఉండవు. దాని తర్వాత యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ అని ఉంటుంది. అంటే మీ పైన ఏమైనా కేసులు ఉన్నాయా? లేవా? ఇలాంటివన్నీ కూడా పోలీస్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. అండ్ దాని తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్‌గా జాబ్‌లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక ఏజ్ విషయానికొస్తే 21 నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు ఎవరికీ కూడా. మామూలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా! అది ఏమీ వర్తించదు ఇక్కడ. అది మీరు గమనించాలన్నమాట. 21 ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే 21 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే షుడ్ హ్యావ్ సాటిస్ఫాక్టరీ క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ అంటున్నారు. అంటే మీ యొక్క క్యారెక్టర్ మీ మీద ఏమీ కేసులు ఉండదు. సింపుల్‌గా చెప్పాలంటే మీ మీద ఏమీ కేసులు ఉండకూడదు. అండ్ మీ క్వాలిఫికేషన్‌లో మీకు టీసీ ఇచ్చింటారు కదా! దాంట్లో సాటిస్ఫాక్టరీ అని కూడా రాసి ఉండాలన్నమాట. ఓకేనా? అలాగే యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ అనేది చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మనకే తెలియకుండా మన బ్యాక్‌గ్రౌండ్‌లో యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ అనేది కూడా చేస్తారన్నమాట. అంటే మనం ఎక్కడెక్కడ చదివాము, ఏమేమి చేశాము, ఇన్ని సంవత్సరాలు అనేది కూడా చెక్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా మెడికల్‌గా ఫిట్‌గా ఉండాలి. ఓకే. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా? సో, ఇక్కడ మనకి పాయింట్ నెంబర్ ఈ చూడండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విల్ నాట్ బి కండక్టెడ్ అని మనకి క్లియర్‌గా చెప్పారనమాట. ఓకేనా? ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే, విశాఖపట్నం సిటీకి సంబంధించినటువంటి నేటివ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేటివ్ అభ్యర్థులు అంటే విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. అక్కడే స్థిర నివాసం ఉంటారు కదా! విశాఖపట్నం సిటీకి సంబంధించి వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే, మీ యొక్క బయోడేటాని ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్‌కి మీరు పంపించాలన్నమాట. ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్, సూర్యాబాగ్, విశాఖపట్నం సిటీ ఈ అడ్రస్‌కి మన యొక్క అప్లికేషన్స్ అనేవి బయోడేటాతో పంపించాల్సి ఉంటుంది. మనకి అప్లికేషన్ వీళ్ళు అఫీషియల్ వెబ్‌సైట్‌లో పెడతాము అంటున్నారు. బట్ ఇంకా మనకి అప్డేట్ అయితే చేయలేదు. ఇంకా 2 రోజులు అయిపోయింది టైము. 25వ తేదీ ఈ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇంకా కూడా అప్డేట్ చేయలేదు. మీరు డైరెక్ట్‌గా ఇక్కడ ఈ ఆఫీస్‌కి వెళ్ళి కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం సిటీ ఉంది కదా! ఆఫీస్‌కి వెళ్ళి అక్కడ మీరు అప్లికేషన్ తీసుకొని అక్కడే అప్లికేషన్ చేసేసి వచ్చేయచ్చు అనమాట. కాబట్టి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని అక్కడే దానికి అప్లై చేసేసి వచ్చేయండి. ఇక అప్లై చేయడానికి డేట్స్ ఎప్పుడు అంటే 25వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 4/3/2026 లోపు అప్లికేషన్ అనేవి చేసుకోవాలన్నమాట. ఇక డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది తర్వాత వాళ్ళు మీకు ఇంటిమేషన్ అనేది చేస్తారు. ఓకేనా? అప్పుడు మీరు రిటన్ ఎగ్జామినేషన్‌కి వెళ్తే సరిపోతుంది. అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్ ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.